గ్రామ పంచాయతీ సిబ్బంది లేకుంటే గ్రామమే చెత్త కుప్ప అవుతుంది, మురికి కుప్ప అవుతుంది, కంపు కొడుతుంది. అవసరం ఉన్నప్పుడు కాళ్ళు కడుగుతా ఉన్నారు, కండువలు కప్పుతా ఉన్నారు, సన్మానాలు అంటున్నారు. కానీ హక్కులు అడిగినప్పుడు మాత్రము మరి అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా ఖచ్చితంగా వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలి. అదేవిధంగా అందరు ఉద్యోగులకు ఇచ్చినట్టుగా మరి పిఆర్సీలు కానీ డిఏలు కానీ అవన్నీ కూడా వర్తింపజేసి మీ యొక్క ఉద్యోగ భద్రతను కూడా కాపాడాలని, పర్మనెంట్ చేయాలని, మీ తదనంతరం కూడా మరి వారసత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా, ఎందుకంటే ఎవరు చేయకూడని పనులన్నీ కూడా మీరు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో చెత్తను మనం బయట వేస్తాం, కానీ బయటపడ్డ చెత్తను చేతితో తీయాలంటే మళ్ళీ మనమే తీయలేము. అట్లాంటి పనిని కూడా మీరు మురికి గుంటలలో దిగి ఎన్నో సేవలు చేస్తున్నటువంటి మీ సేవకు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత మొక్కినా అది సరిపోదు. కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క న్యాయమైన డిమాండ్లను నా గొంతు ద్వారా రాబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కానీ లేదా ఎట్లా వీలైతే అట్లా మన మంత్రి గారికి కానీ లేఖ రూపంలో కానీ వినతి పత్రం రూపంలో కానీ అందజేసి మీ యొక్క పోరాటం సక్సెస్ కావాలని, మీ యొక్క డిమాండ్లు నెరవేరాలని తప్పకుండా నా గొంతులు వినిపిస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. కార్మికుల ఐక్యత, గ్రామ పంచాయతీ కార్మికుల ఐక్యత, నెరవేర్చాలి గ్రామ పంచాయతీ ఉద్యోగుల డిమాండ్లను వెంటనే.